నమస్కారం. ఈరోజు ముఖ్యమైన వార్తలు మరియు నోటిఫికేషన్స్. నా ఛానల్ చూసి ఎవరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ చెన్నై ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 133 జూనియర్ టెక్నీషియన్స్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతున్నది. దీనికి జూనియర్ టెక్నీషియన్ 130, మేనేజర్ 1, డిప్లొమా టెక్నీషియన్స్ 2. వీటి అర్హత పోస్టులను బట్టి వయసు 21 నుంచి 28 ఏళ్ళ వరకు. ఇక దరఖాస్తు ఫీజు 300. దరఖాస్తు లాస్ట్ తేదీ నవంబర్ 21. ఇక్కడ NPCILలో డిప్యూటీ మేనేజర్లు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 122 డిప్యూటీ మేనేజర్ జూనియర్ హింద్ ట్రాన్స్లేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. డిప్యూటీ మేనేజర్ HR 31, డిప్యూటీ మేనేజర్ ఇవన్నీ కలుపుకొని ఉన్నాయి. దీంట్లో దరఖాస్తు వచ్చేసి లాస్ట్ డేట్ 27/11 అంటే నవంబర్ ఈ నెల 27వ తారీఖు వరకు. ఇక జూనియర్ మేనేజర్ హిందుస్థాన్ పవర్ లిమిటెడ్ కోల్కతా జూనియర్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది. ఇవి వచ్చేసి పోస్ట్ 64. ఇక వీటి వయసు 40 ఏళ్ళ వరకు చేసుకోవచ్చు. OBC SC STలకు 5 ఏళ్ళతో, దివ్యాంగులకు 10 ఏళ్ళు. ఇక ఫీజు వచ్చేసి 500. దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 17. రాత పరీక్ష వెబ్సైట్లో పెడతారంట. ఇక BOB క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్లో మేనేజర్ పోస్టులు డిగ్రీ అర్హతతో సేల్స్ మార్కెట్ అనుభవం కావాలి. ఈ దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 30వ తారీఖు. ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిజబిలిటీస్ ఒప్పంద ప్రాతిపదికన 14 పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతున్నది. వీటిపై డిగ్రీ, BEd, DEd, MEd వీటికి సంబంధించినవి. ఇక వీటి దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి 28 నవంబర్ 2025. ఇక ఇంటర్న్షిప్స్, వర్క్ ఫ్రమ్ హోమ్లో బిజినెస్ డెవలప్మెంట్ సంస్థ బస్తీకి పాఠశాల ఫౌండేషన్ స్టైఫండ్ 15,000 నుంచి 15,000 నుంచి 15,000, 15,100 నుంచి 15,000 వరకు. ఇక రిక్రూట్మెంట్ సంస్థ కోడ్ క్రాఫ్ట్. దీంతో గూగుల్ యాడ్ ఎక్స్పర్ట్స్ ఇది ఒకటి, ఆఫ్ డబుల్ ఆర్గానిక్ స్టోర్లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ వీటికి సంబంధించిన. తర్వాత గ్రాఫిక్ డిజైన్ సంబంధించినవి. తర్వాత కంటెంట్ రైటింగ్, ఎడిటింగ్, మేకప్, NLTI ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్, GenAI వీడియో క్రియేషన్స్, లీడ్ జనరేషన్స్. ఇక డిప్లొమాతో రైల్వే JEE, ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్హతలో RRBలో, NTPCలో ఉద్యోగాల భర్తీకి ఇటీవల ప్రకటనలు వెలువచ్చాయి. అదే బాధలో డిప్లొమాలో రైల్వే జూనియర్ ఇంజనీర్గా కొలువుదీరే అవకాశం వచ్చింది. కొలువులు వచ్చేసి 2,569 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు. వీటి వయసు వచ్చేసి 18 ఏళ్ళ నుంచి 33 ఏళ్ళలోపు ఉండాలి. SC STలకు 3 ఏళ్ళ గరిష్ట వయసు. పరీక్ష ఫీజు 500. ఇంకా ఫేజ్ 1 హాజరైతే బ్యాక్ ఛార్జీలు మినహాయించి పరీక్ష ఫీజు ఇచ్చేస్తారంట SC STలకు. దరఖాస్తు చివరి తేదీ నెల నవంబర్ 30వ తారీఖు. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్స్ వచ్చాయి. కేంద్ర ఆదేశాలను రాష్ట్రం ధిక్కరిస్తే ఇండియన్ పైన ముఖ్యమైన క్వశ్చన్స్ ఆన్సర్స్. రాష్ట్రపతి పాలన, రాజ్యాంగం, అత్యవసర పరిస్థితి గురించి రాజ్యాంగంలో ఎక్కడ వివరించారు. ఏదైనా రాష్ట్రంలో ఈ సందర్భంలో రాష్ట్రపతి పాలనను విధిస్తారు. తర్వాత రాష్ట్రపతి పాలన కాలపరిమితికి సంబంధించిన సరైన జవాబును గుర్తించండి. రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న రాష్ట్రంలో పరిపాలన ఎవరు నిర్వహిస్తారనేది ఉంది. ఇక్కడ సుప్రీంకోర్టు వివిధ కేసులు ఇచ్చిన తీర్పుల ఆధారంగా ఏ సందర్భంలో ఒక రాష్ట్రంపై ఆర్టికల్ 356ను ప్రయోగించి రాష్ట్రపతి పాలన విధించవచ్చు. దీంట్లో ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విధించిన రాష్ట్రపతి పాలనకు సంబంధించిన సరైన జవాబును గుర్తించండి. వీటికి సంబంధించిన ముఖ్యమైన క్వశ్చన్స్, వీటికి ఆన్సర్లు కింద ఇవ్వబడ్డాయి చూసుకోండి.